నమస్కారం. నా పేరు వసంతలక్ష్మి. నేను అమెరికాలో ఉన్న ఆర్య యూనివర్సిటీలో సంస్కృతి విభాగంలో పనిచేస్తున్నాను. మనం పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన శ్రీకృష్ణ చరితం కథని చెప్పుకుంటూ ఉన్నాం. ఇంతకు ముందు కథలో శంఖచూడుణ్ణి సంహరించటం, తర్వాత వృషభాసురుణ్ణి సంహరించటం, అరిష్టుడు అనేటువంటి వృషభ రూపంలో ఉన్నటువంటి రాక్షసుడిని సంహరించటం, ఇవన్నీ చెప్పుకున్నాం. దాని తర్వాత కథ ఇప్పుడు చూద్దాం. ఏవం కంస ప్రేరితే వృషభే నిహతే సతి త్రికాలజ్ఞో దేవర్షిర్ నారదః కంసం ప్రతి సమాగత్య యశోదాయాం కన్యా సముత్పన్నా యయా శ్రీకృష్ణస్య జన్మాభిహితం సతు దేవకీపుత్రః రామశ్చ రోహిణీపుత్రః దారకావిమౌ త్వద్భయేన వసుదేవః నందస్య గృహే న్యక్షిపత్ ఇది అభిహితవాన్. ఏవం ఈ విధంగా కంస ప్రేరితే వృషభే నిహతే సతి, కంసుడి చేత పంపించబడినటువంటి అంటే కంసుడి చేతి కింద పనిచేస్తూ ఉండి ఎవరెవరు సజ్జనులు ఉన్నారో వాళ్ళని బాధించటము, మహర్షులని ఇబ్బంది పెట్టడము, ఇట్లాంటి పనులలోనే నిమగ్నమై ఉండేటువంటి రాక్షసులు వీళ్ళందరూ కూడా. ఈ ఇంకొక రాక్షసుడు, ఈ అరిష్టుడు అనేటువంటి వృషభాసురుడు కంసుడి చేత పంపించబడినటువంటి వాడు నిహతే సతి చంపబడగా త్రికాలజ్ఞ దేవర్షి నారదః, దేవర్షి అయినటువంటి నారదుడు ఈయన త్రికాలజ్ఞ, 3 కాలాలని ఎరిగినవాడు. అంటే గతంలో ఏం జరిగిందో, భూతకాలంలో ఏం జరిగిందో, వర్తమాన కాలంలో ఏం జరుగుతోందో, భావి కాలంలో ఏం జరగబోతోందో, ఈ మూడింటిని ఎరిగినవాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, ఆయన రాబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే రాబోయే కాలంలో జరగవలసినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉపోద్బలకంగా, వాటికి ప్రేరకంగా తాను ఇప్పుడు పనిచేస్తాడనమాట. అంటే ఈయన కలహభోజనుడు, వాళ్ళకి వీళ్ళకి తంపులు పెడతాడు అని చెప్పి సినిమా వాళ్ళు మనకి చాలా చెడ్డ పిక్చర్ ఇచ్చారు నారదుడి గురించి. ఆయన ఎప్పుడూ కూడా దేవర్షి, దివ్యసూర్య గణాల్లో ఒకడు. ఆయన చేసే పని ఏమిటి అంటే త్రికాలజ్ఞుడు కాబట్టి, సర్వలోక సంచారి కాబట్టి, ఆయన ఎక్కడ ఏది జరగాల్సి ఉందో దానికి కావలసినటువంటి బీజాన్ని ఆయన ఇప్పుడు వేస్తూ ఉంటాడనమాట. సో ఇప్పుడు కంసుడి యొక్క కాలం చివరికి వచ్చేసింది. ఇంకా కంసుడిని సంహరించవలసి ఉంది. ఇంకా ఈ రాక్షసులందరినీను ఈయన సంహరించేశాడు. ఇంకా జరగాల్సింది కంస సంహారమే. ఇప్పుడు సమయం వచ్చేసిందన్న సంగతి ఆయనకి తెలిసింది కాబట్టి, త్రికాల వేది కాబట్టి ఆయనకి సంగతి తెలిసింది. దాంతో ఆయన ఏం చేశాడు, కంసం ప్రతి సమాగత్య, కంసుడి దగ్గరికి వచ్చి యశోదాయాం కన్యా సముత్పన్న, ఆయనకి జరిగినటువంటి సంగతులన్నీ పూర్తిగా తెలియవు కాబట్టి, అంటే అప్పుడు దేవకీదేవికి కూతురు పుట్టింది అని అనుకుని అప్పుడు వదిలేశాడు కదా, కాబట్టి జరిగిన విషయాలన్నీ ఆయనకి ఇప్పుడు చెప్పాడనమాట. ఇప్పుడు సమయం కాబట్టి ఇప్పుడు చెప్పాడు. ఇప్పుడు నువ్వు ఏ ఆడపిల్లనైతే నువ్వు చంపబోతే ఆకాశంలోకి ఎగిరి అష్టభుజాలతో నిన్ను దుర్గారూపంలో నిన్ను సంహరించేవాడు పుట్టాడు అని చెప్పి వెళ్ళిపోయిందో, ఆ ఆడపిల్ల కన్యా, ఆ ఆడపిల్ల యశోదాయాన్ సముత్పన్న, యశోదకి పుట్టింది. నందుడి భార్య అయినటువంటి యశోదకి పుట్టింది. యయా శ్రీకృష్ణస్య జన్మాభిహితం, ఆ ఆడపిల్లే కదా శ్రీకృష్ణస్య జన్మ, కృష్ణుడు పుట్టాడు అని చెప్పి నీకు చెప్పినటువంటి ఆ పిల్ల అదే కదా. సతు దేవకీ పుత్ర, ఆ కృష్ణుడు ఎవరైతే ఉన్నాడో, వ్రేపల్లెలో నందగోకులంలో పెరుగుతూ ఉన్నటువంటి కృష్ణుడు ఎవరైతే ఉన్నాడో వాడు నందుడి కొడుకు కాదు. నందుడు యశోద వీళ్ళిద్దరి యొక్క పుత్రుడు కాదు, వాడు దేవకీ పుత్ర, నీ చెల్లెలు దేవకి కొడుకు, నీ మేనలుడు. రామశ్చ రోహిణీపుత్ర, వాడితో పాటు వాడి అన్న పెరుగుతూ ఉన్నాడు బలరాముడు, వాడు రోహిణీపుత్ర, రోహిణి యొక్క కొడుకు. రోహిణి యొక్క కొడుకు అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రోహిణి అక్కడే ఉంది కాబట్టి. దారకావిమౌ త్వద్భయేన వసుదేవః నందస్య గృహే న్యక్షిపత్, దారకావిమౌ, ఈ ఇద్దరు మగపిల్లల్ని కూడా వసుదేవుడే త్వద్భయేన, నీ భయంతో నందస్య గృహే న్యక్షిపత్, నందుడి ఇంట్లో ఉంచాడు. అంటే ఏమిటి, నందుడు కూతురుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి తన కొడుకుని తీసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడ అతను పెరిగేటట్లుగా చేస్తున్నాడు. ఇది అభిహితవాన్ అని చెప్పేశాడు. తదాకర్ణ్య కంసః వసుదేవం నిహంతుం ధృతాసిహి తూర్ణం ఉదస్థాత్. తదాకర్ణ్య, ఈ మాటలు విని
కంసః కంసుడు వసుదేవం నిహంతుం వసుదేవుణ్ణి చంపడం కోసమై ధృత అసిహి అంటే కత్తి చేత్తో పుచ్చుకున్నటువంటి వాడై ధరింపబడినటువంటి అసి ఖడ్గం కలిగిన వాడై తూర్ణం ఉదస్థాత్ ఒక్కసారిగా వేగంగా లేచాడు. నారదోపి కథంచిత్ తం తస్మాద్ వ్యవసాయాన్ నివర్తయామాస. నారదః అపి నారదుడు ఏం చేశాడు, కథంచిత్ ఎట్లాగో అతి కష్టం మీద తం ఈ కంసుణ్ణి తస్మాత్ వ్యవసాయాత్ ఆ ప్రయత్నం నుంచి నివర్తయామాస మరలింపజేశాడు. ఆ ప్రయత్నం అతని విరమించుకునేటట్లుగా చేశాడు. ఏవం నివారిత సహా దేవకీ నందనం స్వమృత్యుం విదిత్వా తత్పితరో దేవకీ వసుదేవో నిగలేన నిగృహ్య బబంధ. ఏవం నివారిత ఈ విధంగా నివారించబడినటువంటి సహా ఆ కంసుడు దేవకీ నందనం ఈ దేవకీ నందనుడు దేవకికి పుట్టినటువంటి కృష్ణుడు ఆ స్వమృత్యుం విదిత్వా తనకు మృత్యువు కాబోతున్నాడు, తనకి మారకుడు కాబోతున్నాడు అన్న సంగతిని తెలుసుకుని తత్పితరవు అతని తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవుల్ని నిగలేన నిగృహ్య అప్పుడు వాళ్ళకి ఆ సంకెళ్ళు వేసి, అప్పటిదాకా వాళ్ళకేం సంకెళ్ళు లేవు, ఒక పెద్ద మందిరంలో వాళ్ళిద్దరూ ఉంటూ ఉన్నారు. అప్పటిదాకా వాళ్ళు ఏమి జైల్లో ఉన్నట్టు కాలా, హౌస్ అరెస్ట్ కింద లెక్క అది. వాళ్ళకి ఇంట్లోంచి బయటకి ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, ఆ ఇంట్లోనే ఉండాలి. అట్లా ఉన్నటువంటి ఆ స్థితి నుంచి వాళ్ళకి అప్పుడు ఆయన సంకెళ్ళు వేసి బంధించాడనమాట. లోహ నిగళాలను వేశాడు అని చెప్పి చెప్తారు భాగవతంలో. ఆ లోహ నిగళాలతోటి వాళ్ళిద్దరిని బంధించాడనమాట. తదను సహా కంసః తయోర్హననాయ కేశినామకం రాక్షసం ప్రేషయామాస. తదను ఆ తర్వాత అంటే వీళ్ళిద్దరి సంకెళ్లతోటి బంధించేసిన తర్వాత ఈయన కంసుడు ఏం చేశాడు, తయోర్హననాయ వాళ్ళిద్దరిని బలరామకృష్ణుల్ని చంపడం కోసమై కేశి నామకం రాక్షసం కేశి అనే పేరు కలిగినటువంటి రాక్షసుడిని, వీడు ఒక అశ్వరూపంలో ఉన్నటువంటి రాక్షసుడు అన్నమాట. ఆ కేశి అనే పేరు కలిగినటువంటి రాక్షసుణ్ణి ప్రేషయామాస వీళ్ళ దగ్గరికి పంపించాడు. తతశ్చ చాణూర ముష్టికాదీన్ మహాబలశాలినః యుద్ధ విశారదాన్ అమాత్యాన్ అహూయ నారదోక్తం సర్వంతేభ్యః ఆవేద్య ధనుర్యాగ వ్యాజేన రామకృష్ణావిహ సమానాయ్య భవద్భిర్నిహంతవ్యౌ అతః చతుర్దశ్యాం ధనుర్యాగాయ మంచా సజ్జీక్రియంత రంగస్థలమపి నవీక్రియత పౌరజానపదాశ్చ మల్లయుద్ధ దర్శనాయ సమాహూయంతాం మహామాత్రం కువలయాపీడన్నామ గజం మదోత్కటం ద్వారదేశే నిక్షిప్య తేన రంగప్రవేశేయైవ యథా రామకృష్ణౌ నిహతో భవేతాం తథా యత్నః క్రియతాం ఇత్యాదిశ్య రామకృష్ణయో సమానయనాయ అక్రూరం చోదయితుం తమాహ్వయత్. ఇంకా ఈ కంసుడు ఏం చేశాడు, ముందర కేశి అనేటువంటి రాక్షసుణ్ణి వ్రేపల్లెలోనే వీళ్ళని మట్టుపెట్టేయడం కోసమే పంపించాడు. ఒకవేళ ఈ కేశి గనక విఫలమయ్యి సఫలీకృతుడు కాక కృష్ణుడు బలరాముడు ఇంకా జీవించే ఉండేటట్లయితే అప్పుడు ఇంకా చెయ్యడానికి ఏమిటి, చాణూర ముష్టికాది చాణూరుడు ముష్టికుడు మొదలైనటువంటి మహాబలశాలులైనటువంటి వాళ్ళని మహాబలశాలులైనటువంటి మల్లయుద్ధ విశారదులని అంటే బలశాలులైనటువంటి వస్తాదుల్ని రెజ్లర్స్ని వాళ్ళందరినీ అమాత్యాన్ ఇంకా అమాత్యులని తన మంత్రులని ఆహూయ పిలిచి నారదోక్తం సర్వం తేభ్యః ఆవేద్య నారదుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా తేభ్యః ఆవేద్య వాళ్ళకి తెలియజేసి ఇంకా ఏం చెప్పాడంటే ధనుర్యాగ వ్యాజేన ధనుర్యాగము అనేటువంటి వ్యాజము ఒక మిష పెట్టుకుని ఆ రామకృష్ణుల్ని ఇహ సమానాయ్య ఇక్కడికి రప్పించి భవద్భిర్నిహంతవ్యో వాళ్ళిద్దరూ మీ చేత చంపబడాలి, వాళ్ళిద్దరినీ మీరు సంహరించాలి. అతః చతుర్దశ్యాం ధనుర్యాగాయ మంచా సజ్జీక్రియంత అతః కాబట్టి చతుర్దశి తిథి నాడు ధనుర్యాగం జరపడం కోసమై మంచాహ సజ్జీక్రియంతాం మంచములు అంటే ఏమిటి, గ్యాలరీలు వేట్లో కూర్చునైతే సభ్యులందరూ కూడాను
కింద జరిగేటువంటి ఈ మల్ల క్రీడల్ని వాటిని చూస్తారో అటువంటి గ్యాలరీలు అన్నమాట. మంచములు అంటే జనం కూర్చుని చూడడం కోసమై ఏర్పాటు చేసినటువంటి సీట్ల తలుకు వరుసలు సజ్జీక్రియంతాం సిద్ధం చెయ్యబడండి, సిద్ధం చెయ్యబడుగాక, వాటిని సిద్ధం చెయ్యండి. రంగస్థలమపి ఎక్కడ ఏ గోదాలో అయితే వీళ్ళు మల్లయోధులందరూ మల్లయుద్ధాలు చెయ్యాలో అక్కడ ఆ రంగస్థలం కూడా సమీక్రియతాం, నేను ఇందాక నవీక్రియతాం అని చదివాను, తప్పు, సమీక్రియతాం, సమం చెయ్యబడాలి. అంటే అది ఎగుడు దిగుళ్ళు లేకుండా సిద్ధం చెయ్యబడాలన్నమాట. పౌర జానపదాశ్చ మల్లయుద్ధ దర్శనాయ సమాహూయంతాం. పౌరులు జానపదులు అంటే పురంలో నగరాలలో ఉండేటువంటి వాళ్ళు పౌరులు, జనపదాలు పల్లెటూళ్లలో ఉండేటువంటి వాళ్ళు జానపదులు. అంటే నగరాల నుంచి పల్లెటూళ్ల నుంచి జనం అందరినీ కూడాను మల్లయుద్ధ దర్శనాయ, ఈ మల్లయుద్ధాన్ని చూడడం కోసమై సమాహూయంతాం, వీళ్ళందరూ ఆహ్వానించబడుదురుగాక, అంటే వీళ్ళందరినీ ఆహ్వానించండి. మహామాత్రం కువలయాపీడన్నామ గజం మదోత్కటం ద్వారదేశే నిక్షిప్య తేన రంగప్రవేశే ఇవ యథా రామకృష్ణౌ నిహతౌ భవేతాం తథా యత్న క్రియతాం. అంతేకాకుండా మహామాత్రం చాలా పెద్ద శరీరం కలిగిన, చాలా పెద్ద సైజ్ లో ఉన్నటువంటి కువలయాపీడన్నామ గజం, కువలయాపీడము అనేటువంటి గజాన్ని, కువలయాపీడము అనేటువంటి ఏనుగుని మదోత్కటం, అది ఎలా ఉంటుంది, మదోత్కటం, మదంతో ఉత్కటం, అతి చాలా ఉత్కటమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి, బాగా రెచ్చిపోయిన మదంతో ఉన్నటువంటి ఆ ఏనుగుని ద్వారదేశే నిక్షిప్య, ద్వారదేశంలోనే అంటే ఈ రంగస్థలానికి వచ్చేటువంటి ద్వారంలోనే నిక్షిప్య, దాన్ని అక్కడ పెట్టి ఉంచి తేన రంగప్రవేశే ఏవ, ఆ ఏనుగు చేత రంగప్రవేశే ఏవ, రంగాన్ని ప్రవేశించేటువంటి సమయంలోనే రామకృష్ణౌ, ఈ బలరాముడు కృష్ణుడు ఇద్దరూ కూడా యథా నిహతౌ భవేతాం, ఏ విధంగా అయితే చంపబడతారో, దాని చేత చంపబడతారో తథా యత్న క్రియతాం, ఆ విధంగా ప్రయత్నం చెయ్యాలి. అంటే ఆ రకమైనటువంటి దీంతో, అంటే ఈ ఏనుగుకి మదం అప్పుడు లేకపోయినా దానికి బాగా తాగబోసి అది మదించి ఉండేటట్లుగా చేసి వీళ్ళని వస్తూ ఉండగానే వాళ్ళ మీదకి ఉసికొలిపి ఆ ఏనుగు చేత వాళ్ళని చంపించేయాలి. ఇత్యాదిగా ఆదేశాలు ఇచ్చి రామకృష్ణయో సమానయనాయ అక్రూరం చోదయితుం తమాహ్వయత్, బలరాముణ్ణి కృష్ణుణ్ణి సమానయనాయ తీసుకురావడం కోసమై అక్రూరం చోదయితుం, అక్రూరుణ్ణి పంపించడం కోసమై తం ఆహ్వయత్, ఆయన్ని తన దగ్గరికి పిలిచాడు. పిలిచి తేనచ సమాగతే అక్రూరే తదీయం పాణిం పాణినా సంగృహ్య కంసః భవాదృశ్య సఖా నాస్తి మమన్యః యథా ఇంద్రః విష్ణు సహాయేన స్వసమీహితమర్థం సాధయతి తథా త్వత్సాహాయేన మదీయం సమీహితం సాధయేయం. వ్రజవాసిభ్యాం ఆనకదుందుభే సుతాభ్యాం రామకృష్ణాభ్యాం మే మృత్యుః నారదేన సముదీరితః అతః త్వం నందవ్రజన్ సమాసాద్య అనేన రథేన రామకృష్ణౌ ధనుర్యాగ వ్యాజేన తూర్ణం సమానయ ఆనీతౌ చ తౌ కాలకల్పేన కువలయాపీడేన హస్తినా ఘాతయిష్యే యది తౌ విముక్తౌ స్యాతాం తదా చాణూర ముష్టికాదయః మల్లవీరాః తావశ్యం నిహన్యుః నిహతయోశ్చ తయోః వసుదేవ పురోగమాన్ తద్బంధూరపి నిహనిష్యామి. పితరం ఉగ్రసేనం పితృవ్యం దేవకంచ ఏ చాన్యే మద్విద్వేషణః తాన్ సర్వానపి నిహనిష్యామి తదను నష్టకంటకాభిమాం ధరిత్రీం జరాసంధాది ప్రభృతిభిః మిత్రైః పాలయిష్యామి తస్మాత్ రామకృష్ణావిహ ఆనయ ఇది అక్రూరం సమాదిశత్. చాలా పెద్ద ఆదేశం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ముందరగా ఏం చెప్తున్నాడు అంటే భవాదృశ్య సఖా నాస్తి మమ అన్యః. ఆయన ఈ అక్రూరుణ్ణి తనకి అనుకూలంగా చేసుకోవడం కోసం నువ్వు నీకంటే మంచి మిత్రుడు నాకు ఇంకెవరూ లేరు అని చెప్పి ఆయన్ని ప్రశంసిస్తున్నాడు అనమాట. భవాదృశ నీతో సమానుడైనటువంటి మమ అన్యః సఖా నాకు ఇంకొక స్నేహితుడు నాస్తి లేడు. నీతో పోల్చదగినటువంటి మరొక స్నేహితుడు నాకెవరూ లేడు. యథా ఇంద్రః విష్ణు సాహాయ్యేన స్వసమీహితం అర్థం సాధయతి.
యథా ఏ విధంగా అయితే ఇంద్రుడు విష్ణు సహాయేన విష్ణువు యొక్క సహాయంతో స్వసమీహితం అర్థం సాధయతి, అంటే తాను కోరుకున్నటువంటి విషయాన్ని, తాను చేయదలుచుకున్నటువంటి ఆ విషయాన్ని సాధయతి, ప్రయోజనాన్ని సాధిస్తాడో, తథా అదే విధంగా త్వత్సహాయేన నీ యొక్క సహాయంతో మదీయం సమీహితం సాధయేయం, నా మనసులో ఉన్నటువంటి కోరికని, నా మనసులో నేను చెయ్యాలనుకుంటున్నటువంటి పనిని సాధయేయం, నేను సాధిస్తాను. వ్రజవాసిభ్యాం ఆనకదుందుభే స్తుతాభ్యాం రామకృష్ణాభ్యాం మే మృత్యుహు నారదేన సముదీరితః. వ్రజవాసులైనటువంటి అంటే నందవ్రజంలో నివసించేటువంటి ఆనకదుందుభే స్తుతాభ్యాం, ఆనకదుందుభి అంటే వసుదేవుడి యొక్క కొడుకులు. వాళ్ళు నందవ్రజంలో ఉంటున్నారు, కానీ వాళ్ళు అవడం మాత్రం నందుడి యొక్క వసుదేవుడి యొక్క కొడుకులు, నందుడి కొడుకులు కారు. వాళ్ళ ఇద్దరి చేత రామకృష్ణాభ్యాం, బలరాముడు కృష్ణుడు వాళ్ళిద్దరి పేర్లు, వాళ్ళిద్దరి చేత మే మృత్యుహు నాకు మృత్యువు వస్తుంది అని నారదేన సముదీరిత, నారదుడి చేత చెప్పబడింది. అతః త్వం నందవ్రజం సమాసాద్య అనేన రథేన రామకృష్ణౌ ధనుర్యాగదర్శన వ్యాజేన తూర్ణం సమానయ. అతః కాబట్టి త్వం నువ్వేం చేయాలి, నందవ్రజం సమాసాద్య నందవ్రజానికి చేరుకో. ఎలా వెళ్తావు నందవ్రజానికి అంటే అనేన రథేన, ఇదిగో ఇక్కడ రథం పెట్టాను నీకోసం రథం సిద్ధంగా ఉంచాను, ఈ సిద్ధంగా ఉన్నటువంటి రథం ఎక్కి ఆ నందవ్రజానికి వెళ్ళు. రామకృష్ణవు బలరాముణ్ణి కృష్ణుణ్ణి ఇద్దరిని కూడా ధనుర్యాగ దర్శన వ్యాజేన, ధనుర్యాగాన్ని చూడడము అనేటువంటి ఒక మిష పెట్టి, ధనుర్యాగాన్ని చూడడము అనేటువంటి ఒక సాకు చెప్పి తూర్ణం సమానయ, త్వరగా తొందరగా వాళ్ళిద్దరినీ తీసుకురా. ఆనీతౌ చతౌ కాలకల్పేన కువలయాపీడేన హస్తినా ఘాతయిష్యి. ఆనీతౌ నువ్వు తీసుకొచ్చినటువంటి వాళ్ళిద్దరినీ నేనేం చేస్తాను, ముందరగా నా ప్రయత్నం ఏమిటి, కాలకల్పేన, కాలుడంటే ఎవరు, యముడుతో సమానమైనటువంటి అంటే మృత్యువుతో సమానమైన కువలయాపీడము అనేటువంటి ఏనుగుతో, హస్తిన ఆ ఏనుగుతో ఘాతయిష్యే వాళ్ళని తొక్కించి చంపేస్తాను. ఎదితేన విముక్తౌ స్యాతాం, ఒకవేళ కువలయాపీడం కనుక వాళ్ళిద్దరినీ సంహరించలేకపోతే, వాళ్ళు గనక ఇంకా బతికే ఉంటే, ఎదితేన విముక్తౌ స్యాతాం, వీళ్ళిద్దరూ దాని నుంచి వీళ్ళు గనక విడిపెడితే, ఎందుకంటే వీళ్ళు అరణ్యంలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళకి జంతువుల మీద వాటి మీద కొంచెం అధికారం బాగానే ఉంటుంది, జంతువులు ఎట్లా మచ్చిక చేసుకోవాలో వీళ్ళకి తెలుస్తుంది, కాబట్టి కువలయాపీడం గనక వీళ్ళనేమీ చెయ్యకుండా వదిలేసిందే అనుకుందాం. అప్పుడు చాణూర ముష్టికాదయ మల్లవీరాహ, చాణూరుడు ముష్టికుడు మొదలైనటువంటి మల్లవీరులందరూ సిద్ధంగా ఉంటారు. తౌ అవశ్యం నిహన్యుహు, వాళ్ళు వీళ్ళిద్దరినీ అవశ్యం తప్పకుండా నిహన్యుహు చంపేస్తారు. నిహతయోశ్చతయో, వాళ్ళు చంపబడిన తర్వాత, వాళ్ళిద్దరూ చంపబడిన అనంతరం వసుదేవ పురోగమాన్, వసుదేవుడు మొదలైనటువంటి తద్బంధురపి నిహనిష్యామి, వాడి తలకు బంధువులందరినీ కూడా నేను చంపేస్తాను. వాళ్ళ పక్షంలో ఉండేటువంటి వాళ్ళ తల్లిదండ్రులు, ఇంకా వాళ్ళ బంధువులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ చంపేస్తాను. ఇంకా వీళ్ళకి కొంచెం పక్షపాతంతో ఉండేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే పితరం ఉగ్రసేనం, నా తండ్రి ఉగ్రసేనుడు, వాళ్ళ మీద పక్షపాతం ఉంటుంది ఆయనకి. పితృవ్యం దేవకంచ, నా పితృవ్యుడు అంటే బాబాయ్ పింతండ్రి దేవకుడు అంటే దేవకి దేవి తండ్రి, మరి సహజంగా తన మనవళ్ళ మీద ఆయనకి పక్షపాతం ఉంటుంది కదా, దాంతో మరి కూతురు అంటే కూడా ప్రేమ ఉంటుంది కదా, కాబట్టి నా తండ్రి ఉగ్రసేనుణ్ణి, మా పింతండ్రి దేవకుణ్ణి, ఏ చాన్యేమ ద్విద్వేషణ, ఇంకా వీళ్ళిద్దరిని చంపిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళని వదిలిపెట్టడం ఎందుకు, నన్ను ద్వేషించే మద్విద్వేషణ, నన్ను ద్వేషించేటువంటి ఇతర జనులు కూడా ఎవరైతే ఉన్నారో తాను సర్వానపి నిహనిష్యామి, వాళ్ళందరినీ చంపేస్తాను. తదను ఆ తర్వాత ఇంతమందిని చంపేసిన తర్వాత ఏమవుతుంది నాకు, ఆ తర్వాత నష్టకంటకామిమాం ధరిత్రి, ఇంకా ఇప్పుడు ఈ భూమి అంటే ఏమిటి, ఈ రాజ్యం నాకు నిష్కంటకంగా అయిపోతుంది. కంటకం అంటే ఏమిటి, ముళ్ళు, మనం అడుగేసేటువంటి చోట ముళ్ళు ఉంటే మనం అక్కడ అడుగు వేయలేము, మనం వేసే ప్రతి అడుగు కింద ఒక ముళ్ళు ఉందనుకోండి, ఇంకా కదలటం ఎలా సాధ్యం అవుతుంది మనకి. కానీ ఇప్పుడు నా రాజ్యంలో నేను వీళ్ళందరినీ చంపేశాననుకోండి, అప్పుడు అది నిష్కంటకం అయిపోతుంది అనమాట. అంటే నాకు ఎదురు ఉండదు, ఇంకా నేను ఎటు వెళ్ళడానికి ఏం చేయడానికి నాకు ఇంకా ఎదురు ఉండదు.
అటువంటి ఈ భూమిని, నిష్కంటకమైనటువంటి నా రాజ్యాన్ని జరాసంధ ప్రభృతిభి మిత్రై పాలయిష్యామి, జరాసంధుడు మొదలైనటువంటి నా తలకు మిత్రులతో కలిసి, అంటే వాళ్ళ యొక్క సహాయంతో పాలయిష్యామి, నేను ఇంకా పాలిస్తాను. తస్మాత్ రామకృష్ణవు ఇహ ఆనయ, తస్మాత్ కాబట్టి, ఈ ఇంత జరగాల్సి ఉంది కాబట్టి రామకృష్ణవు బలరాముణ్ణి కృష్ణుణ్ణి ఇహ ఆనయ, నువ్వు ఇక్కడికి తీసుకురా. ఇది అక్రూరన్ సమాదిశత్ అని ఈ తన తలకు ప్లాన్, తను ఏమేం చేయదలుచుకున్నాడో దానికి అక్రూరుడు ఏం చెయ్యాలో ఈ రెండు పనులు కూడా, రెండు విషయాలు కూడా ఆయన తేటతెల్లంగా చెప్పేశాడు. ఆయన సోపి త్వదాజ్ఞయ అవశ్యం తా విహానయిష్యే కేనాపి దైవగతి అనుల్లంఘనీయ తథాపి భవదాజ్ఞాం పరిపాలయిష్యే ఇత్యువాచ. ఇంకా సోపి అక్రూరుడు కూడా తనని ఈ పని మీద పంపిస్తున్నాడే, ఈ పిల్లల్ని పిలిపించి చంపేద్దాం అనుకుంటున్నాడే అన్న దుఃఖం ఆయనకేం కలగల. ఎందుకంటే కృష్ణుడి తాలూకు బలరాముడి తాలూకు శక్తి సామర్థ్యాలే ఆయనకు బాగా తెలుసు. వాళ్ళు గనక ఇక్కడికి రావడం అంటూ జరిగితే కంసుడిని చంపడమే తప్పిస్తే మరొకటి ఉండదు అని చెప్పి ఆయనకి తెలుసు. ఇప్పుడు ఆయనకి సంతోషం కూడా కలిగింది. ఎందుకని తాను వెళ్ళి ఈ మిషతోటి తాను వెళ్ళి కృష్ణుడిని చూడడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి. అందుకోసం ఆయన ఏమన్నాడు, త్వదాజ్ఞేయ, నువ్వు ఆజ్ఞాపించావు కాబట్టి, నా అంతటి నేను వెళ్ళలేచుమా, నువ్వు ఆజ్ఞాపించావు కాబట్టి తౌ ఇహ ఆనయిష్యే, తౌ వాళ్ళిద్దరిని, అన్నదమ్ములిద్దరిని ఇహ ఆనయిష్యే, ఇక్కడికి తీసుకొస్తాను, మథురా నగరానికి తీసుకొస్తాను. కేనాపి దైవగతి అనుల్లంఘనీయ, కేనాపి ఎవరి చేత కూడాను దైవగతి, భగవంతుడి యొక్క చేతలు, భగవంతుడి యొక్క మార్గము అనుల్లంఘనీయ, అది మీరడానికి శక్యం కానటువంటిది. అంటే భగవంతుడు ఏం చెయ్యదలుచుకున్నాడో దాన్ని మార్చటము అనేటువంటిది, లేదా దాన్ని మీరడము అనేటువంటిది ఎవరికీ సాధ్యం కాదు. తథాపి భవద ఆజ్ఞాం పరిపాలయిష్యే కాప్, అయినప్పటికీ కూడా, అంటే వాళ్ళని తీరా తీసుకొస్తే ఏం జరుగుతుందో నువ్వేమీ ఊహించుకోలేక వాళ్ళని చిన్నపిల్లలు కదా చంపేద్దామని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ వాళ్ళు వస్తే జరిగేటువంటిది వేరుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా భవదాజ్ఞాం పరిపాలయిష్యే, నేను నీ యొక్క ఆజ్ఞని తప్పకుండా పరిపాలిస్తాను, తప్పకుండా దాన్ని శిరసావహిస్తాను ఇత్యువాచ అని అన్నాడు. ఏవం అక్రూరం సమాదిశ్య తం మంత్రిణశ్చ విసృజ్య స్వభవనం ప్రవిష్టే కంసే అక్రూరోపి స్వభవనం ఆజగామ. ఏవం, ఈ విధంగా అక్రూరం సందిశ్య, అక్రూరుడికి ఒక సందేశాన్ని, ఒక ఆజ్ఞని ఇచ్చి, తం మంత్రిణశ్చ విసృజ్య, తం అతన్ని, అక్రూరుని, మంత్రిణ తన మంత్రుల్ని కూడాను విసృజ్య విడిచిపెట్టి, అంటే వాళ్ళకి సెలవిచ్చి, వాళ్ళని వెళ్ళమని చెప్పి సెలవిచ్చి, స్వభవనం ప్రవిష్టే కంసే, కంసుడు తన భవనాన్ని ప్రవేశించగా, తన భవనానికి తాను వెళ్ళిపోగా, అక్రూర అపి స్వభవనం ఆజగామ, అక్రూరుడు కూడా తన భవనానికి, తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. తర్వాత కంస ప్రేరిత కేశినామకో రాక్షస మహామాత్రం హయరూపం ఆస్థాయ ఖురపుటేన ధరిత్రీం సంఘట్టయన్ వ్రజం ఉపాగమత్. ఈ కంస ప్రేరిత, కంస ప్రేషిత, కంసుడి చేత పంపించబడినటువంటి కేశినామక రాక్షస, కేశి అనే పేరు కలిగిన ఈ రాక్షసుడు మహామాత్రం హయరూపం ఆస్థాయ, చాలా పెద్ద సైజులో ఉన్నటువంటి హయరూపం, ఒక గుర్రం యొక్క రూపాన్ని ఆస్థాయ ధరించి, ఖురపుటేన ధరిత్రీం సంఘట్టయన్, ఖురపుటేన తన తలకు గిట్టలతోటి, ధరిత్రీం సంఘట్టయన్ భూమిని తొక్కుతూ, అంటే ఏంటి, గుర్రాలు ఉన్న చోటే నిలబడి ఇలా ఒక నాట్యంలాగా చేస్తూ ఉంటాయి కదా, అలా చేస్తూ, లేకపోతే తన తలుగు బలమైన గిట్టల తలుకు ఘాతాలతోటి భూమిని నలగదొక్కేస్తూ వ్రజం ఉపాగమత్, ఈ వ్రజ భూమికి వచ్చాడు. సకలమపి గోకులం త్రాసయంతం యుద్ధాయ ఆత్మానం ఆహ్వయంతంతం నందనందన సముపాహ్వయత్. సకలమపి గోకులం త్రాసయంతం, ఇంత పెద్ద ఎత్తుగా, ఇంత పెద్ద సైజులో ఒక పెద్ద పర్వతం వల్లే ఉన్నటువంటి ఈ గుర్రాన్ని చూసి గోకులంలో ఉన్న వాళ్ళందరూ భయపడిపోయారు. తన రూపంతో, తను చేస్తున్నటువంటి పనులతోటి సకలమపి గోకులం, సమస్తమైనటువంటి గోకులాన్ని త్రాసయంతం బెదరగొడుతూ ఉన్నటువంటి వాడు, భయపెడుతూ ఉన్నటువంటి వాడు, యుద్ధాయ యుద్ధం కోసమే, నాతో రా యుద్ధం చెయ్యి అని ఆత్మానం ఆహ్వయంతం, తనని ఆహ్వానిస్తూ ఉన్నవాడు, తన్ని ఛాలెంజ్ చేసి పిలుస్తూ ఉన్నవాడు అయినటువంటి తం ఆ కేశి రాక్షసుణ్ణి
కేసి అనేటువంటి రాక్షసుణ్ణి నందనందన సముపాహ్వయత్. వీడిని కూడా ఎదురుగుండా నుంచుని నువ్వురా నా మీదికి అని చెప్పి నందనందనుడు తన మీదికి రమ్మని చెప్పి తనతో యుద్ధం చేయమని చెప్పి పిలిచాడనమాట. రోషేణ సన్నిహిత సహా పద్భ్యామరవిందలోచనం జఘాన. రోషేణ రోషంతో సన్నిహిత దగ్గరికి సమీపించినటువంటి ఆ సహా ఆ కేశి రాక్షసుడు పద్భ్యా ముందు కాళ్లతోటి ముందు గిట్టలతోటి అరవిందలోచనం జఘాన. అరవిందలోచనుడైనటువంటి కృష్ణుణ్ణి ముందు గిట్టలతోటి ఆయన తరకు ఆయన మీద ఇలా కొట్టాడనమాట, ఆయన్ని తన్నాడు. తతః భగవాన్ యథా తార్క్ష్యః ఉరగం పద్భ్యాం గృహీత్వా భూమౌ విసృజేత్ తథా హయస్య పాదౌ గృహీత్వా ధనుష్యతాంతరే విససజ్జ. తతః తన్ని కొట్టేసరికల్లా తన గుండె మీద ఆ గిట్టల్ని నాటేసరికల్లా కృష్ణుడికి చాలా కోపం వచ్చింది. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు యథా తార్క్ష్య ఉరగం పద్భ్యాం గృహీత్వా భూమౌ విసృజేత్. తార్క్ష్య అంటే గరుడు యథా ఏ విధంగా అయితే ఉరగం పద్భ్యాం గృహీత్వా ఒక పాముని తన కాళ్లతో ఇలా పట్టుకుని భూమౌ విసృజేత్ నేల మీదికి వదిలిపెట్టేస్తుందో ఆ విధంగా తథా హయస్య పాదౌ గృహీత్వా ఆ విధంగా అదే పద్ధతిలో హయస్య పాదౌ ఆ గుర్రం యొక్క ముందు కాళ్ళని గృహీత్వా అంటే తన గుండెల మీద నాటినటువంటి ఆ ముందు కాళ్ళని గృహీత్వా రెండు చేతులతోటి పట్టుకుని ధనుష్యతాంతరే విససజ్జ 100 ధనువుల దూరానికి విసిరివేశాడు. లబ్ధ సంజ్ఞ సహా హయః భూయః తూర్ణం సముత్థాయ క్రోధావిష్టః హరేర్హననాయ సమాపతత్. లబ్ధ సంజ్ఞ సహా హయః ఇది వెళ్ళి దూరంగా పడింది. ఈ గుర్రం పడి అక్కడి నుంచి దానికి కొంత స్పృహ పోయింది ఒక కొద్దిసేపు. ఆ తర్వాత మళ్ళీ స్పృహ తెచ్చుకున్నటువంటి సహాహయ ఆ గుర్రము భూయః తూర్ణం సముత్థాయ మళ్ళీ తూర్ణం బాగా వేగంగా ఒక్కసారిగా లేచి క్రోధావిష్ట ఇంకా కోపం కలిగినటువంటిదై హరేర్ హననాయ సమాపతత్ విష్ణువుని కృష్ణుణ్ణి చంపడం కోసమై మీదకు వచ్చింది. సమాపతతః తస్య ముఖే భగవాన్ స్వకరం నిక్షిప్య ప్రవర్ధయామాస. ఇలా వచ్చేసినటువంటి ఈ మీద పడుతూ ఉన్నటువంటి ఈ గుర్రానికి ఈయన ఏం చేశాడు, తస్య ముఖే దాని నోట్లో భగవాన్ స్వకరం నిక్షిప్య తన తలుకు చేతిని దాని నోట్లోకి దూర్చాడు. తన చేతిని దాని నోట్లోకి దూర్చి నేను ఒక చోట చదివింది ఏమిటంటే దాని నాలికని ఇలా చేత్తో గట్టిగా పట్టేసుకుని అంటే ఈ లోపలికి నోట్లోకి వచ్చినటువంటి చేతిని ఈ గుర్రం ఏం చేసి బయటికి తొయ్యలేదనమాట. ఇంకా అట్లాంటి స్థితిలో ప్రవర్ధయామాస కరణ్ నిక్షిప్య ప్రవర్ధయామాస తన తలకు చేతిని దాంట్లోకి దూర్చి ఈ చేతిని ప్రవర్ధయామాస చాలా పెంచేశాడనమాట. దాని యొక్క పరిమాణాన్ని చాలా పెంచేశాడు. తేన భగ్నదంతః నిరుద్ధవాయు సహాహయ భువి నిపత్య పరివృత్త లోచన అపగతాసురభవత్. తేన భగ్నదంతః ఈ నోట్లో ఉన్నటువంటి చెయ్యి ఇంత విపరీతంగా దాని తలుగు పరిమాణం పెరిగిపోయేసరికల్లా ఈ గుర్రానికి భగ్నదంతః పళ్ళు విరిగిపోయినాయి. ఆ ప్రెషర్కి పళ్ళు విరిగిపోయినాయి. నిరుద్ధ వాయు అంతేకాకుండా నోట్లో ఉన్నటువంటి చెయ్యి దానికి ఊపిరి రాకుండా ఆ గొంతుని నొక్కేసిందనమాట. నిరుద్ధ వాయు గొంతు మూసుకుపోయేసరికల్లా ఊపిరి సలపలేదు దానికి. అట్లాంటి ఆ హయము భువి నిపత్య నేల మీద పడి పరివృత్త లోచన అంటే కళ్ళు ఇలా వెనక్కి తిరిగిపోయి అపగతాసుహు అభవత్ ప్రాణం కోల్పోయింది. ఈ భగవంతుడు చేసినటువంటి కేశి రాక్షస వధతోటి ఇవాల్టి కథని ఆపుదాము. తర్వాతి కథను తర్వాత చూద్దాం. నమస్కారం. స్వస్తి.